అది అది నో డౌట్ అట్ ఆల్. దేశం మొత్తం భారతదేశంలో మైనారిటీలకు పెద్దపీట వేసింది కాంగ్రెస్. చాలా మేధావి అనుకున్నాము, మీకు ఒక పెద్ద మెమోరీ పవర్ ఎక్కువ ఉంటదని నేను ఇంతవరకు అనుకున్నా. కానీ మీరు అవన్నీ మర్చిపోతున్నారు. ఒక దళితులను గాని, మహిళలను గాని, మైనారిటీలను గాని, ఎస్సీలను గాని, ఎస్టీలను గాని చట్టసభలో కూర్చోబెట్టిన ఘనత ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీది ఫస్ట్. మీరు ఒక గిరిజన రాష్ట్రపతిని కనీసం పార్లమెంట్ ఓపెనింగ్ కూడా లోపలికి అడుగు పెట్టని మీరు ఏం మాట్లాడుతున్నారన్నా? ఈ రోజు మీకు బీసీ ప్రధాని అని చెప్తారు కదా, కనీసం బీసీ ప్రధాని బీసీ రిజర్వేషన్ల విషయంలో ఒక రాష్ట్రం ఇంప్లిమెంట్ చేస్తే దానికి కూడా మీరు అప్రిషియేట్ చేయలేని పరిస్థితులలో ఉన్నారంటే ఏం మాట్లాడుకుంటాం? మీ ఇంటర్నల్ ఇష్యూస్, మీ పార్టీ ఇష్యూస్ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసము పనిచేసినాయని మీరు మాట్లాడుకుంటున్నారు. మీ ఇంటర్నల్ ఇష్యూస్ ఉంటే మీరు గొడవ పెట్టుకోండి, పక్క వాళ్ళ మీద రుద్దడానికి ప్రయత్నించద్దు. బండి సంజయ్ గొప్పవాడు అంటున్నారు, కిషన్ రెడ్డి గొప్పవాడు కాదని మీరే మాట్లాడుతున్నారు. అలా ఏం అనలేదు. అంటే బండి సంజయ్ గారి ఎపిసోడ్ ని నేనే తెర మీదకి తీసుకొని వచ్చా. మా పార్టీ కొన్ని తప్పులు చేసింది కాబట్టి మేము ఓడిపోయాము, కాంగ్రెస్ గెలిచిందంటే బండి సంజయ్ గారిని మార్చారా? అదేనా మీరు చేసిన తప్పు అని నేను అడిగాను. నేను అడిగిన దానికి వారు దాంతో పాటు కొన్ని కారణాలు కూడా ఉన్నాయన్నారు. అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అనేది వారి అభిప్రాయం. అదే విషయం క్లియర్ గా చెప్తున్నారు. ఈ రోజు గరీబీ హఠావో నినాదాన్ని తీసుకొని 60 సంవత్సరాలుగా దేశంలో అనేక పబ్లిక్ సెక్టార్లను జాతీయ బ్యాంకులను జాతీయకరణం చేసి రైల్వే వ్యవస్థను మెరుగుపరిస్తే ఈ రోజు పబ్లిక్ సెక్టార్లను మొత్తం తాకట్టు పెట్టేసి ఈ రోజు అదానీ అంబానీ యొక్క వ్యవస్థను పెంచుకునే క్రమంలో వీళ్ళు గరీబీ హఠావో నినాదాన్ని వీళ్ళు ఏమంటారు, కించపరచకపోతే ఏం మాట్లాడతారు? వీళ్ళ టార్గెటే అదానీ అంబానీని పైకి తీసుకురావాలి. నోట్ల రద్దు ఇష్యూలో అందరూ పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళకి అయితే వీళ్ళ కంపెనీ, అమిత్ షా వాళ్ళ కొడుకు కంపెనీలు, జైషా కంపెనీలు మాత్రం బాగా పెరిగిపోతాయి. క్రికెట్ కు సంబంధం లేని జైషాన్ తీసుకొచ్చి బీసీసీఐ అధ్యక్షుడు చేస్తే తప్పు లేదు. వీళ్ళు చేసేది చాలా పద్ధతిగా ఉంది, కాంగ్రెస్ పార్టీ చేసేది చాలా తప్పు అనే రకంగా మాట్లాడుతున్నారు. ఇన్ని రోజులు బీజేపీలో ఒక పద్ధతిగా మాట్లాడే వ్యక్తి ఆచారన్న అనుకున్నా. ఆచారన్న కూడా సేమ్ వీళ్ళు వాళ్ళగా మాట్లాడుతున్నారు. గతాన్ని మొత్తం మర్చిపోయి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన సంస్కరణలు ఈ రోజు రాజ్యాంగ నిర్మాతగా రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో అంబేద్కర్ ముందు పెట్టాం కాబట్టి రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు మాకుంటది. శ్రీరాముడు మావాడు, అంబేద్కర్ అందరి వాడు. మీరొక్కరే శ్రీరాముడిని సొంతం చేసుకొని రాజ్యసభలో ఒక హోంశాఖ మంత్రి కనీసం రాజ్యాంగాన్ని ఇప్పుడు శ్రీరాముడు బీజేపీకే సొంతం ఎవరం లేదు కదా. వాళ్ళే అంటున్నారు ఖర్గేని అవమానపరిచే రీతిలో మీరు జై శ్రీరామ్ అనండి, జై భీమ్ ఎందుకంటున్నారు? కనీసం ముక్తైనా వస్తుంది అనే రీతిలో వాళ్ళు మాట్లాడడం అంటే అంబేద్కర్ ముక్తి కోసం పోరాడిండు. శ్రీరామ్ ని కొలుస్తే ముక్తి వస్తుంది, ముక్తిని ఎవరు కాదన్నారు. ముక్తి కూడా ముఖ్యమే. ఈ రోజు రాజ్యాంగం అంటే కేవలం ఎస్సీ ఎస్టీలకు, అంబేద్కర్ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన మల్లయ్య యాదవ్ అన్న విషయం మాట్లాడదాం. ఈ రోజు ఒక బీసీ నేతగా, బీసీ ఎమ్మెల్యేగా ఉండి ఈ రోజు రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ బిల్లు చేసి కేంద్రానికి పంపిస్తే బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు కడుపు నొప్పి అంటున్నా? మీరు గతంలో ఎంబీసీల కోసం 3,850 కోట్లు బిల్లు బడ్జెట్ లో పెట్టుకున్నారు. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ 3,850 కోట్లు ఖర్చు బడ్జెట్ లో కేటాయించి కేవలం 20 కోట్లు మాత్రమే ఖర్చు చేసిండు. అప్పుడు ఈ బీసీ అనే మల్లయ్య యాదవ్ అన్న ఎక్కడ పోయిండంటున్నా? కేవలం 20 కోట్లు అంటే 2% కూడా ఈ రోజు బీసీలకు ఖర్చు చేయలేని పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎందుకు మాట్లాడలేదంటున్నా? మీకెందుకు చిత్తశుద్ధి లేదంటున్నా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చైర్మన్ అయితే మీకేం అభ్యంతరం? ఈ రోజు కవిత బీసీనా? ఎందుకు పూలే బొమ్మ అడుగుతుంది? ఎందుకు బీసీ రిజర్వేషన్ల విషయంలో మాట్లాడుతుంది? మీకు చిత్తశుద్ధి ఉంటే మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులను బీసీలకు మల్లయ్య యాదవ్ అన్నకి ఏమని చెప్పండి. మల్లయ్య యాదవ్ అన్నకు బీసీ అధ్యక్షుడు అడుగుతారు. రమణి గారు మీరు అలా అడిగితే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి మల్లుబట్టి విక్రమార్క గారికి ఇవ్వమని వాళ్ళు అడుగుతారు.
మేము దళితుని ముఖ్యమంత్రి అని పెట్టుకోలేదు. మేము ఎవరికైనా చేసుకునే హక్కు మాకు ఉంది. దళిత ముఖ్యమంత్రి అని చెప్పుకొని ఒక మాట మీద నిలబడి నా తల నరుక్కుంటా అన్న వాళ్ళు వాళ్ళకు మాట్లాడే అర్హత లేదు. ఈ రోజు ఎవరిని ముఖ్యమంత్రి చేయాలా ఎవరిని చేయాలా ప్యానెల్ డిసైడ్ చేస్తుంది. గెలిచిన మంత్రులు ఎమ్మెల్యేలు డిసైడ్ చేస్తారు.